అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అడ్డదిగల మండలంలోని 3 పంచాయతీలకు సంబంధించిన దాదాపు 250 కుటుంబాలకు చెందిన వారికి పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. నేను 6 నెలల కాలంలో చేసినటువంటి మంచి పనులు గుర్తించి అడ్డదిగల మండలం నుంచి దాదాపుగా 3 పంచాయతీల నుంచి 250 పైన వైసీపీ కార్యకర్తలు అంటే పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీలు అదే విధంగా సర్పంచులు కూడా కొత్త సంవత్సరంలో మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందు నిమిత్తం జాయిన్ అవ్వడం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అదే విధంగా గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా అక్రమాలు అరాచకాలు చాలా జరిగినాయి. అయితే ప్రధానంగా మొట్టమొదటిగా అడ్డదిగల మండలం స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మాది రాజమంగ మండలంలో అనంతగిరి గ్రామం నుంచి అడ్డదిగల వరకు దాదాపుగా ఒక 30-40 గ్రామాలు ఉన్నాయి. దానికి రాకపోకలు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రహదారిని ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేదు. మేము ఎమ్మెల్యేగా అయిన 6 నెలల్లోనే ప్రపోజల్ పెట్టాము. ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా దారుణం అండి. గుంతలుగా ఉన్నటువంటి రోడ్లు రహదారులు బాగోక చాలా మంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా రకరకాల నిత్యావసర అవసరాల నిమిత్తం హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని గమనించి మేము వెంటనే ఒక 11 కోట్ల చిల్లరతో మేము రోడ్డును అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది గుర్తించిన ఆ 3 పంచాయతీ ప్రజలు కూడా మా పైన అభిమానంతో అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు గుర్తించి ఈ రోజు ఈ కొత్త సంవత్సరంలో గొప్పగా ఘనంగా కూడా ఇంతమంది పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషకరంగా ఉంది.